హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మటన్ గీ రోస్ట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దామా ఫ్రెండ్స్ ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి. అందులోకి నేను ఒక ½ kg మటన్ తీసుకున్నాను. మటన్ని బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. చూడండి, వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి ఒక ½ లీటర్ వాటర్ వేసుకొని బాగా ఒక 11 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకుందాం. దీన్ని ఒక 10 కానీ 11 విజిల్స్ కానీ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇది ఇట్లా ఉడికింటుంది కదా, అది విజిల్ వచ్చే లోపల మనం ఇప్పుడు మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. 1 స్పూన్ ధనియాలు, అలాగే ½ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా ఒక ½ స్పూన్ నల్ల మిరియాలు, ఇప్పుడు కొద్దిగా చెక్క, అలాగే ఒక 2 యాలకులు, ఇప్పుడు కొద్దిగా లవంగాలు, ఒక 4 లవంగాలు, అలాగే కొద్దిగా మరాఠీ మొగ్గ, ఇప్పుడు కొద్దిగా మరాఠీ పువ్వు తీసుకొని అవి మొత్తం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏం అవసరం లేదు, జస్ట్ ఫ్రై చేసుకోవాలి గోలంలో వేసుకొని. ఇలా కొద్దిగా ఫ్రై అయితేనే వీటన్నిటిని కొద్దిగా చల్లారబెట్టుకొని మిక్సీ పెట్టుకోవాలి పొడిలాగా. చూడండి, ఇలా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన దాంట్లన్నిటిని తీసుకొని మనం మిక్సీలో వేసుకుందాము. ఇప్పుడు అదే గోళంలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఒక 10 జీడిపప్పుల దాకా వేసుకొని వాటిని కూడా కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మసాలా దినుసులన్నిటిని వీటిలో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకుందాము. చూడండి, వీటన్నిటిలో మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు కారం పొడి వేసుకొని దీన్ని కూడా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా మటన్ని, దాన్ని కూడా దీంట్లో వేసుకొని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మటన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మటను ఎంత బాగా ఫ్రై అయితేనే మటన్ రెసిపీ అనేది అంత క్రిస్పీగా అంత సూపర్గా వస్తుంది. చూడండి, మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు నీళ్లు కనిపిస్తున్నాయి కదా కింద, నీళ్లు మొత్తం ఇంకిపోయి మటన్ మొత్తం లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మొత్తం వేరే ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేసుకొని నూనె మొత్తం హీట్ అయ్యేంత వరకు కొద్దిసేపు ఆగి ఇప్పుడు ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉండనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇది మొత్తం ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ కొట్టి పెట్టుకుందాం కదా పేస్ట్ని, ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకుందాము. చూడండి, పేస్ట్ వేసుకొని ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. మనం అట్లే వదిలేసాము అంటే కింద అడుగు అంటుతుంది కాబట్టి ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పిరికెడంతా కరివేపాకు కూడా వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకు మొత్తం నీళ్ళు మొత్తం ఇంకిపోయి మసాలాలో కొద్దిగా ఇలా ఆయిల్ వచ్చేటప్పుడు మనం ముందుగా తీసుకున్న మటన్ని వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మటన్కి మసాలా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా మటన్కి మొత్తం మసాలా పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం బాగా ఫ్రై చేసాము అంటే మటన్ అనేది చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు ఇంట్లోకి కొద్దిగా నాకు ఉప్పు తక్కువ ఉంది కాబట్టి నేను లాస్ట్లో ఉప్పు యాడ్ చేశాను. మీకు ఉప్పు సరిపోతే వదిలేసేయండి. ఉప్పు సరిపోకపోతే ఇక్కడ కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని దీన్ని కూడా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కొత్తిమీరని చల్లుకుందాము. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దీన్ని కూడా ఒకసారి కలిసేలాగా మొత్తం కలుపుకొని
ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మనము ఒక 2 నిమిషాలు ఇలా మిక్స్ చేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా మటన్ ఘీ రోస్ట్ రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఇలా మీరు చిన్నపిల్లలకు కానీ పెద్దవారికి కానీ చేసి పెట్టారు అంటే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.